క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేటన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇప్పటి వరకు మీరు జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడనయ్యుండగా తండ్రి మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని వినిపింప చేయండి దేవా తండ్రి. మేము బలహీనులము తండ్రి దేవా, ఎన్నిక లేనటువంటి వారము అయినప్పటికీ తండ్రి మీ వాక్యం బలమైనది, శక్తివంతమైనది కనుక తండ్రి మీరు మాట్లాడుచూ ఉండగా నా తండ్రి మా హృదయాలను మేము సిద్ధపాటు చేసుకుని తండ్రి మా హృదయం అనే పలక మీద ముద్రించుకున్నటకు సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు పేటన వందనములు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే మొట్టమొదటిగా మనము ఆది కాండము నుండి సుమారు 5 పుస్తకాలు మోషే గారు రాసినవి మనం పంచకాండములు అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మనకి చరిత్ర గ్రంథాలు, తర్వాత మనకి కావ్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే కావ్య గ్రంథాల్లో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో మనం చూడగలిగితే చాలామంది కీర్తనలు రాసినట్లుగా వారి జీవితాలను ఆ కీర్తనలో పదిలిపలిచినట్లుగా దేవుని సన్నిధిలో ఎలా గోచాడాలో, దేవుని సన్నిధిలో మనం ఎట్టి రీతిగా అడగాలో, వేటిని గురించి అడగాలో ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను మనకి వ్రాసి ఉంచారు. అలాంటి కీర్తనలలో నుంచి ఒకానొక కీర్తన మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే మొదటి మాటను మీరు చూడగలిగితే పైన వ్రాయబడినటువంటి అంటే అధ్యాయానికి ఉన్నటువంటి మొదటి వచనానికి పైన ఉన్నటువంటి ఆ 2 లైన్లు మనం చూడగలిగితే కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ఎవరు రాశారంటే ఇది కోరాహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఎవరు రాశారంట? కోరాహు కుమారులు రాశారంట. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనల గ్రంథాలను మనం చూడగలిగితే చాలా మంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే కేవలం దావీదు గారు మాత్రమే రాశారు కనుక దావీదు కీర్తనలు అని మాట్లాడుతుంటారు. కేవలం దావీదు గారు మాత్రమే కాదండి, ఆసాఫు గారు రాశారు, దావీదు గారు కుమారుడైనటువంటి సొలొమోను గారు రాశారు, మోషే గారు రాశారు, ఇంకా మనం చదువుకుంటున్నాం చూసారా కోరాహు కుమారులు కూడా రాశారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ కోరాహు ఎవరు? గడిచిన దినాలలో మనం మాట్లాడుకున్నాం, కోరాహుని గురించి మనం మాట్లాడుకున్నాం. కోరాహు ఎవరు? ఆయన ఎవరో తెలిస్తే ఆయన పిల్లలు ఎవరో తెలుస్తారు. మరి కోరాహు ఎవరు అంటే ఒక్కసారి మీరు సంఖ్యాకాండములోనికి రాగలిగితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము మళ్ళా చదువు. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాదాను అబీరాములా ఉంది.
చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే కోరాహు ఎవరో మొట్టమొదటిగా మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పటికీ కూడా మరొకసారి కోరాహు ఎవరు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, తన సమూహములో అంట పేరు పొందినవాడంట. కోరాహు ఎవరండి? పేరు పొందినవాడంట. అయితే కోరాహు ఇంకా ఎవరు అంటే అతడు సమూహములో యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించినటువంటి దాతాను అబీరాములు అను కొంతమంది సమూహానికంట ఈయన ఎలాంటి వాడంట? ఒక లీడర్గా ఉన్నాడంట. కోరాహు గారు ఒక మంచి పేరున్నటువంటి వాడు. అసలు మనం చూడగలిగితే కొంచెం పేరు, కొంచెం ప్రఖ్యాత, కొంచెం ఏదో ఒకటి కలిగేసరికి మనిషికి ఏమొచ్చేస్తుందండి? గర్వం వచ్చేస్తుంది. అప్పటి వరకు దేవునిలో చక్కగా భక్తిలో జీవిస్తున్నటువంటి కోరాహును మనం చూడగలిగితే, కోరాహు దేవుడు కొంత ఆశీర్వదించేసరికి, కొంత జనానికి ఒక లీడర్గా, ఒక అధిపతిగా ఉండేసరికంట కోరాహులోకి ఏమొచ్చేసిందంట? అధికార దాహం వచ్చేసిందంట. వచ్చేసి ఏమంటున్నాడంటే సుమారు 250 మందిని జనాన్ని పోగేసుకుని, చూడండి ఈ రోజు కూడా పదవి రాకముందు ఒకలా ఉంటాడు, పదవి వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు. వెనకాల కొంతమంది చేరుతూ ఉంటారు. ఎవరైనా సరే అండి, అంటే నలుగురు వెనకాల ఉండేసరికి ఏమనుకుంటాడు అంటే నాకు ఒక బలం వచ్చేసింది అనుకుంటా ఉంటాడు. ఇక్కడ కోరాహు కూడా ఏమనుకుంటున్నాడు అంటే నాకు కొంత పేరుంది జనంలో, నాకు కొంత ప్రఖ్యాత ఉంది నాకు జనంలో, నా వెనకాల సుమారు 250 మంది నేను అంటే అంటారు, నేను రమ్మంటే వస్తారు, అలాంటి వారికి నేను ఒక లీడర్గా ఉన్నాను కదా అన్నటువంటి ఒక గర్వం వచ్చేసింది. వచ్చినప్పుడంట ఏం చేశాడంట? అహరోను మోషేల మీదే తిరగబడ్డారంట. ఎవరి మీద అండి? అహరోను మోషేల మీదే తిరగబడ్డాడంట. తిరగబడ్డా అంటే వాదిస్తున్నాడంట. ఏమని అంటే మోషే అహరోను మాట మాత్రమే దేవుడు వింటాడా? మన మాట విందా? మనం కూడా దేవునికి ఇష్టం కాదా? ఒకవేళ దేవుడు ఏమన్నా పక్షపాత, ఎందుకు వినడు మన మాట? వాళ్ళ చెబితేనే దేవుడు వింటాడా? మనం చెప్తే ఎందుకు వినడు? ఈ 250 మంది వెనకాల ఉండేసరికంట ఇతనిలో ఒక దేవునికి విరోధమైనటువంటి వాదం చేయడానికి ఇతడు ముందుకి వచ్చాడు. అసలు ఎవరు? అసలు మోషే అహరోనులు ఎవరు అని మనం చూడగలిగితే ఇదే వెనక అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే 16వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 16వ అధ్యాయము మొదటి 2 వచనాలని మీరు చూడగలిగితే, లేవికి మునుమనవడును కహాతుకు మనవడును ఇస్సాహారు కుమారుడు కోరాహు రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములు. అంటే ఇక్కడ కోరాహు ఎవరైనా కనిపిస్తున్నాడంటే మనకి ఈయన లేవికి మనవడంట, ముది మనవడంట. లేవికి ముది మనవడు. మరి మోషే గారు ఎవరు? అహరోను గారు అంటే ఆయన కూడా. అంటే ఎవరు వీళ్ళంటే అన్నదమ్ముల యొక్క వరుస, అన్నదమ్ముల యొక్క పిల్లలుగా మనకు కనిపిస్తున్నారు. అన్నదమ్ములైనప్పటికీ కూడా మనిషిలో ఒక ఈర్ష అనేది, ఒక స్వార్థం అనేది పుట్టినప్పుడు అన్నని ఉండదు, తమ్ముడని ఉండదు. అయ్యో మా సంతానములో నుండి వచ్చిన వాడే కదా, ఇంత గొప్ప సమూహాన్ని నడిపిస్తున్నాడు కదా, ఇంత బాగా నడిపిస్తున్నాడు కదా, ఈయనకి మేము ఎదురు తిరగడం ఏంటి అసలని అని అనుకోవట్లేదు. అందులోనూ ఎలాంటి వారు అంటే నిజంగా మనం చూడగలిగితే మోషేను బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు ఇతడు. ఎవరి కోసం చెప్పాడు? ఎవరి కోసం ఈ సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడంటే మోషే గారి కోసం ఇస్తున్నాడు. అలాంటి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి మోషే మీదే ఎదురు తిరిగినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? మనిషి ఊరుకున్నా కానీ దేవుడు మాత్రం ఊరుకోడు. ఎవరో అక్కర్లేదండి, మోషే గారి యొక్క అక్కే మిరియాము మోషే గారి మీద సనుగుతున్నప్పుడంట దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఏం కలిగిందంటే కుష్ఠరోగం కలిగించాడు. మరలా మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తేనే కానీ ఆమె మామూలు మనిషి కాలేదు. అలాంటిది కోరాహు ఎదురు తిరిగినప్పుడు కోరాహు అంటున్నాడు వాళ్ళు మాత్రం ధూపం వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా? మనం ధూపాలు వేయకూడదా అన్నప్పుడంట ఆ దేవుడు ఆ మాట విన్నప్పుడంట నా ప్రియమైనటువంటి కుమారుడి మీదే మీరు వాదనకు దిగుతారా అని దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే ఎవరికి రానటువంటి శిక్షణ అక్కడ వారికి వేశాడు. ఎప్పుడూ కూడా చూడనటువంటి
ఎప్పుడూ చూడనటువంటి, నిజంగా ఎవ్వరూ చూడనటువంటి విధంగా శిక్ష వేస్తేనే మనుషులందరికీ ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అందుకనే మన దేశం విడిచిపెట్టి ఇతర దేశాలకి మనం చూడగలిగితే నేరం చేసిన వాళ్ళని ఏం చేస్తారు అంటే బహిరంగంగా ఉరి తీసేస్తూ ఉంటారు, నడి రోడ్డులో ఉరి తీస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడో సెంట్రల్ జైల్లో రహస్యంగా ఉరి తీసింది వేరు, అక్కడ ఎవడు చూడండి. కానీ నడి రోడ్డులో బహిరంగంగా ఉరి తీసినప్పుడు చూసిన వాడికి ప్రతి ఒక్కడికి కూడా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అమ్మో, ఈ తప్పు నేను చేయకూడదు, ఈ తప్పుగా నేను చేశాను, ఇదే శిక్ష, నేను ఇదే ఉరి తాడుకు నేను కూడా వేలాడతాను. ఇదిగో ఇంత జనం ఎలా చూస్తున్నారు, ఒకనాడు నేను కూడా వేలాడితే నన్ను కూడా ఇలాగే చూస్తారన్నటువంటి భయం కలుగుతుంది. అందుకనే ఆ రోజు ఎదురు తిరిగినప్పుడు దేవుడు వారికి ఎలాంటి శిక్ష వేశాడు అంటే భూమి అంట నెర విడిచిందంట. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే భూమి నోరు తెరిచిందంట, భూమి నోరు తెరిచిందంట, నెర విడిచిందంట. వారు కోరాహుతో పాటు ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా అందులోనికి పడిపోయారంట. కేకలు, అరుపులు, ఎన్నో కేకలు. ప్రజలందరికీ కూడా ఏమైపోతుంది అంటే భయం కలుగుతుంది. అమ్మో, దేవునికి వ్యతిరేకంగానే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మనం వ్యతిరేకంగా తిరిగినప్పటికీ కూడా ఇలాంటి శిక్ష మనకు పడుతుందా అన్నటువంటి భయం కలిగిందండి. చాలా భయపడిపోయారు. అయితే అక్కడ మనం చూడగలిగితే చూడండి, ఇందాక చదివినటువంటి మాటల్లో 26వ అధ్యాయము ఆ కింద మాటల్లో మరొకసారి 10వ వచనం నుంచి చూద్దాం. ఆ సమూహపు పాలు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. మరొక చోట ఏమని రాయబడి ఉంటదంటే కోరాహువే కాదు, అతనితో సహకరించినటువంటి అభినాదాబు, దాతాను, వీళ్ళను కూడా వారి కుటుంబాలుగా వస్తే వాళ్ళు నాశనం అయిపోయారని రాయబడి ఉంటది. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఒకవేళ వారు నాశనం అయిపోతే కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనని చదువుకున్నాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే ఈ ఒక్క మాటని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కోరాహు చనిపోయాడు, అతనితో ఉన్నవారు చనిపోయారు, కానీ కోరాహు కుమారులంట చావలేదంట. అసలు దేవుని యొక్క తీర్పు ఎలాంటిది అంటే అసలు శేషం కూడా ఉండనివ్వడండి. దేవుడు శేషం కూడా ఉండనివ్వడు, నిర్మూలం చేస్తాడు. అంటే ఒకడు తప్పు చేస్తే అతని సంతతి వారిని కూడా నిర్మూలం చేసే దేవుడు, శేషం ఉండకూడదు. కానీ ఎందుకో మరి కోరాహు కుమారులలో నచ్చింది ఏంటో దేవుడికి నాకు తెలియదు, కానీ కోరాహు కుమారులని దేవుడు ఉంచాడంట. ప్రియమైన దేవుని వారులారు, జీవము కలిగిన వారుగా వారిని ఉంచాడంట. అయితే ఇక్కడ మనం చూడగలిగితే సుమారు 250 మంది అంట ఏం పట్టుకుని వచ్చారంట? దేవునికి ధూపం వేయడానికి అగ్ని పట్టుకుని వచ్చారంట. 250 మంది కూడా చనిపోయారండి, అగ్నికి ఆహుతైపోయారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదు, ఎవరు చేయవలసిన పని వారే చేయాలి, కనుక నా ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఇదిగో చనిపోయిన వారి మధ్యలో నుండి వారు తెచ్చినటువంటి ధూపాత్రులు ఉన్నాయి చూసారా, ధూపాత్రి ఇప్పుడు కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం కదా, ధూపాత్రులు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఏరి ఎత్తడిని కరిగించి అదంతా కూడా ఇదిగో యెహోవా మందిరములో బలి అర్పించే దానికి పైకప్పు లేదు అప్పటి వరకు. ఈ ఎత్తడి ధూపార్తులన్నీ కరిగించి పైకప్పుగా ఒక రేకుని ఏర్పాటు చేయమన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇగో ప్రతి దినము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఇగో తప్పులు చేసి లేకపోతే ఏదో ఒక పాపం చేసి దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠం దగ్గర పైకప్పుగా ఉన్నటువంటి ఆ ఎత్తడి రేకును చూసినప్పుడు ప్రజలకు ఏం కలగాలి అంటే కోరాహు గుర్తుకు రావాలి. ఎందుకు అంటే దేవుని మాటను అతిక్రమించాడు, చాలా చులకనగా తీసుకున్నాడు. అందుకనే ఇలా మరణమయ్యాడు. ఎలా మరణమయ్యాడంటే ఎప్పుడు చూడనటువంటి సందర్భం ఏంటంటే భూమి అంతా నోరు తెరిచి మింగివేసిందంట. అమ్మో, వినడానికే వాళ్ళకి ఎలా ఉంటదంటే నిజంగా భయం కలిగి ఉంటది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ ఎత్తడి ధూపార్తులన్నీ మీరు ఏరి తీసుకురా అహరోను, వాటిని ఇదిగో బలిపీఠం దగ్గర పైకప్పుగా నువ్వు దాన్ని సిద్ధపాటు చేయి. నిజంగా మందిరంలోకి వెళ్తున్న వారందరికీ తెలుసండి కోరాహు చావు
కళ్ళ ముందు కదలాడుతుంది. అలాగే చిన్నపిల్లలైన వారు కూడా ఏంటమ్మా ఈ రేకేంటి ఇలా పెట్టారు అని పిల్లలైన వారు అడుగుతుంటే తల్లిదండ్రులు ఏం చెప్పాలి అంటే దేవుని మాటను అతిక్రమించినప్పుడు దేవుడు ఎలాంటి శిక్ష వేశాడు. ఎలాంటి శిక్ష తెలుసా? భూమి నెరవిడిచిందంట, భూమి నోరు తెరిచి అందులో మింగివేసింది, అందులో పడిపోయారు వాళ్ళందరూ అని. అంటే పిల్లలకి కూడా పాఠం నేర్పించే విధంగా ఈ రేకుని దేవుడు అక్కడ ఏర్పాటు చేయమన్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే కోరాహు ఎంత భయంకరమైనటువంటి చావు చనిపోయాడు అన్నది మనకు అర్థమవుతుంది. మన అందరికీ దృష్టాంతములుగా ఉండడానికి ఇందులో రాయబడిందని మనకు అర్థమవుతుంది. అంతే కదండి. ఒక్కసారి పిల్లల్ని కొట్టినప్పుడు మరలా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది కొంతమందికి, మరలా తప్పును చెయ్యరు. అలాగే కోరాహు విషయంలో కూడా మనం చూడగలిగితే అతడు ఎంత పాపం చేశాడు, ఎంత దేవునికి విరోధంగా ఉన్నాడు అన్నది మనకు బాగా గుర్తొస్తుంది. అయితే అలాంటి పాపము చేసిన వాడిని తలుచుకోవడానికి ఇష్టపడతారండి ఎవరన్నా? మనకు పుట్టినటువంటి పిల్లలకు మనం యెజబేలు అని పేరు పెట్టడానికి ఇష్టపడతామా? యెజబేలు అన్న పేరు పెడతామా? పోనీ హెరోదియా పెడతామా మనము? అంటే ఇలాంటి పేర్లు పెడతాం. ఎలాంటి పేర్లు పెడతాం? షారా అని పెడతాం, మార్తా అని పెడతాం, రూతు అని పెడతాం, లూదియా అని పెడతాం. ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. ఎందుకు? మంచివారి పేర్లు పెట్టుకుంటే మన పిల్లలు మంచిగా ఉంటారు అని తలచడానికి కూడా. అలాంటి పేరు తలచకండి అంటాం. యెజబేలు పేరు పెట్టం. యెజబేలు అని తలుచుకోవడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని యెజబేలు కోసం ఎవరు కూడా చెప్పుకోరు. యెజబేలు కోసం ఎవరు కూడా చెప్పుకోరు. యూదా ఇస్కరియోతు గురించి ఎవరు చెప్పుకోరు. తొందరపాటు కలిగిన పేతురు కోసం చెప్పుకుంటారు, పౌలు గారి కోసం చెప్పుకుంటారు. కానీ అంటే ఎలాంటి వారిని అంటే మంచి వారిని చెప్పడానికి ఇష్టపడతాం, వారి పేరు ఎత్తడానికి ఇష్టపడతాం, కానీ చెడ్డవారిని చెప్పుకోవడానికి మనము ఇష్టపడం. అయితే ఇక్కడ నేను చెప్పవలసినటువంటి సందర్భం ఏమిటి అంటే కోరాహు అలాంటి భయంకరమైనటువంటి చావు చనిపోయాడు అంటే మరి కుమారులు ఏంటండి? కోరాహు కుమారులు రచించినదని హెడ్లైన్ పెట్టుకున్నారు. కోరాహు కుమారులు రచించింది ఏంటి? తండ్రి పేరు తీసేయచ్చు కదా. మరి ఎందుకు కోరాహు కుమారులు అని పెట్టుకున్నారు? నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా వారు రాసినటువంటి కీర్తనలు ఈ గ్రంథములో కూడా ప్రచురించడానికి అంత ప్రాముఖ్యత ఏముంది వారిలో అనుకుంటే నిజంగా ఇదిగో తండ్రి తప్పు చేసినటువంటి తండ్రిని కళ్ళ ముందు పెట్టుకుంటున్నారు. తండ్రి దేవా, మా తండ్రి నీకు విరోధముగా తప్పు చేశాడు, పాపం చేశాడు, నశించిపోయాడు. మా తండ్రిలా మేము ఉండకూడదు. ఎందుకు కళ్ళ ముందు పెట్టుకుంటున్నారో తెలుసా? మా తండ్రిలా మేము ఉండకూడదు. కొన్ని వస్తువులు మనం కళ్ళ ముందు పెట్టుకుంటూ ఉంటాం జ్ఞాపకార్థంగా. కొన్ని వస్త్రాలను కూడా జ్ఞాపకార్థంగా పెట్టుకుంటూ ఉంటారు. గృహాల్లో చనిపోయినప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళ వస్త్రాలను కూడా దాచుకుంటూ ఉంటారు, జ్ఞాపకార్థంగా దాచుకుంటూ ఉంటారు. మరి వారి తండ్రి పేరుని ఎందుకు జ్ఞాపకార్థంగా హెడ్లైన్గా రాసుకున్నారు అంటే దేనిని బట్టి అంటే మా తండ్రి తప్పు చేశాడు, నీకు దూరం అయిపోయాడు, కానీ దేవా మేము అలా దూరం అవ్వకూడదు అని వాళ్ళ ఆసక్తి, వారి ఆలోచన ఎలా ఉందని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మళ్ళీ కీర్తనల గ్రంథంలోకి వచ్చేసింది. కీర్తనల గ్రంథము 1 దానికన్నా ముందు నిర్గమాకాండంలో ఒక్కసారి దేవుడు మాట్లాడినటువంటి మాటను మీరు చూడగలిగితే నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము. కోరాహు కుమారులు ఎల్కానా, అబియాసాపు, కోరాహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకటిని పెద్ద చేసుకున్నాడు. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయులు పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలును వారి సేవల చొప్పున ఐగుప్తు దేశంలో వెలుపలికి రప్పించదని యెహోవా ఆజ్ఞ. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే కోరాహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియా వీరు కోరాహీల కుటుంబం అని చెప్పి అహరోను కుమారుడని ఎలియాజరు పుతీయేలు కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాను ఎందుకు చెప్తున్నాడంటే పైన మనం చూడగలిగితే అమ్రాము దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎవరు అంటే మోషే యొక్క అహరోను యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యొకేబేదు. అంటే కోరాహు కూడా ఎవరి కుటుంబకుడు అంటే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కోరాహు కూడా మోషే గారి యొక్క కుటుంబమే, కోరాహు కూడా అహరోను గారి యొక్క కుటుంబమే, అన్నదమ్ములు అన్న మాటను మనం చూడడానికే ఈ వచనాన్ని మీకు చూపించండి. కీర్తనల గ్రంథంలోకి వెళ్ళిపోవచ్చు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి సారి మనం చూడదాం. 42వ అధ్యాయము
కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానము అని చెప్పి ఏమని మాట్లాడుతున్నారు, ఏమని రాస్తున్నారు? కళ్ళ ముందు దేవుణ్ణి పెట్టుకుని, కళ్ళ ముందు తన తండ్రి యొక్క చావును పెట్టుకుని, దేవా మేము ఇలా ఉండకూడదు, మా తండ్రిలా ఉండకూడదు, మేము మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంట. కోరహ కుమారులంట తమ యథార్థతను బట్టి, తమ యొక్క ఆసక్తిని బట్టి అంట మందిరాన్ని విడిచిపెట్టలేదంటండి. తండ్రి దేవుణ్ణి విడిచిపెడితే వీళ్ళు మందిరాన్ని విడిచిపెట్టలేదండి. మందిరములోనంట వారు ఎలా ఉన్నారు అంటే వారు ద్వారపాలకులుగా ఉన్నారంట. ఎవరండి? కోరాహు కుమారులు ద్వారపాలకులుగా పనిచేసి మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. ఏమని మాట్లాడుతున్నారు, ఏమని రాస్తున్నారో మనం చూడగలిగితే మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏమని చెప్తున్నారండి? అయ్యా దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము నీ కోసమే ఆశపడుతున్నాం, నీ కోసమే మేము తృష్టకొని ఉన్నాం. మా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మేము ఎక్కడున్నా ఇక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మా ఆశ ఏంటి అంటే, మా తృష్ట ఏమిటి అంటే ఇదిగో నీ కొరకే. ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో మేము అలాగే ఆశపడుతున్నామయ్యా అంటున్నారు. వారి హృదయంలో ఎంత వేదన ఉందంటే, ఎంత వేదన కలిగి ఈ యొక్క కీర్తనలో రాస్తున్నారో మనకు అర్థం కావాలంటే ఒక్కసారి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంది అంటే, ఇదే కీర్తనలో 88వ అధ్యాయాన్ని కూడా ఒక్కసారి మీరు చూడగలిగితే, 88వ అధ్యాయము కోరాహు కుమారులు రాసింది కాదండి. పైన చూడగలిగితే మీరు హేమాను రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారంటే హేమాను రాశాడు. అయితే హేమాను రాసినటువంటి కీర్తన ఎవరు పాడుకుంటున్నారంట? కోరాహు కుమారులు పాడుకుంటున్నారంట. హేమాను రాసినటువంటి కీర్తన హేమానే రాశాడు, హేమానే పాడాలి. కానీ ఎవరు పాడుకుంటున్నారు? కోరాహు కుమారులు. వీళ్ళు ఎందుకు పాడుకుంటున్నారు అంటే ఆ కీర్తన అంతటిలో వారి జీవితం కనిపిస్తుందండి. చూడండి, మొదటి మాటలో మీరు చూడగలిగితే ఆ కీర్తన అంతటిలో కూడా వారి యొక్క జీవితము కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, మనం చూడగలిగితే కింద మాటల్లో మీరు చూడగలిగితే, కింద మాటల్లో అగాధమైన గుంటలోను చీకట్లు గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబట్టి ఉన్నావు. నీ ఉగ్రత బరువుగా ఉన్నది. 15వ వచనం, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకు పొర్లి ఉన్నది, నీ మహాభయము నన్ను సంహరించి ఉన్నది. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ఈ మాటలు హేమాను గారు రచిస్తే కోరహ కుమారులు పాడుకుంటున్నారు అంటే వారి హృదయానికి బాగా సూట్ అయిందండి. ఎందుకంటే చీకటి ఏమైందంట? బంధువర్గం అయిందంట. కన్నీళ్లను పానం చేస్తున్నారంట. వీళ్ళకంత బాధ ఏమొచ్చిందంటే నిజంగా కోరహ చనిపోయిన వాడు చనిపోయాడండి. కానీ బతుకున్నటువంటి కుమారులని, బతుకున్నటువంటి పిల్లల్ని ఎలా చూస్తారండి? నిజంగానే ఎలా చూస్తారండి? కోరహ కుమారులు వస్తున్నారనుకోండి, ఎదురుపడిన వాళ్ళందరూ అంటారు, ఏమంటారంటే ఇదిగో వీడి తండ్రి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని ఉగ్రతకు బలైపోయాడు, అమ్మో వీడితో మా పిల్లలు జత కడితే మా పిల్లలు కూడా అలాగే తయారవుతారు, కాబట్టి వీళ్ళని మన పిల్లలతో జత కట్టనివ్వకూడదు అని చెప్పుకుంటారా లేదండి? ఒక తండ్రి జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకోండి, ఆ పిల్లల్ని, ఆ భార్యని ఎలా చూస్తారండి జనం? ఎలా చూస్తారండి?
ఒక ఖైదు చేసినటువంటి ఒక హంతకుని యొక్క కుమారుడు, హంతకుని యొక్క భార్య అని చెప్పుకోరా? అలాగే కోరాహు చనిపోయిన తర్వాత పిల్లలంట ఎలా ఉన్నారంటే వాళ్ళకి చీకటే బంధువర్గంగా అయిపోయిందంటండి. బంధువులు ఎవరు రావట్లేదంట, ఎవరు మాట్లాడతలేదంట. వాళ్ళ కన్నీళ్ళంట వాళ్ళకి పానమయ్యాయంటండి. వాళ్ళ కన్నీళ్ళే వారు ఆహారంగా తీసుకుంటున్నారంట. చీకటిలోనే ఉంటున్నారంట. బయటికి వెళ్దామంటే ఎవరు ఏమంటారు అని. అలాంటి చీకటిలోనే వారు వెలుగైనటువంటి దేవుణ్ణి ఆనుకున్నారండి. మనకంతేనండి, బాధ కలిగితేనే బోధ కలుగుతుందంట. బాధలో మనకేం కలుగుతుందండి? బోధ కలుగుతుందంట. అలాగే వీళ్ళకి కూడా హేమాను రచించినటువంటి కీర్తన హృదయానికి బాగా ఆకర్షించుకుంది. ఆ పాటలు పాడుకుంటానే తమ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ దేవునికి దగ్గరయ్యారండి. ఒక పక్క తండ్రి పేరుని గుర్తించుకున్నారు, కోరాహు అనే పేరుని. కానీ ఎందుకు గుర్తించుకున్నారు అంటే, మా తండ్రి అయినటువంటి కోరాహు వల్లే మేము దేవునికి దూరం అవ్వకూడదు, మేము దేవునికి దగ్గర అవ్వాలనంట. బంధువులందరూ వదిలిపెట్టినా, అన్నదమ్ములందరూ వదిలిపెట్టినా, ఎవరు వదిలిపెట్టినప్పటికీ కూడా దేవునికి మరింత దగ్గరయ్యంట. చీకటిలో ఉన్నప్పటికీ కూడా, ప్రజలకు జడిస్తున్నప్పుడు కూడా దేవునికి దగ్గరయ్యి మందిరములో ద్వారపాలకులనే పోస్టును వారు సంపాదించుకున్నారు. ద్వారపాలకులనే ఆ యొక్క పోస్టుని వారు సంపాదించుకున్నారు. అందుకునే వాళ్ళు పాడుకునే పాట ఈ 88వ కీర్తన, హేమానుకు రాసినటువంటి కీర్తన ఎక్కువగా పాడుకుంటూ ఉండేవారు. ఈ రోజు కూడా మనము ఒక్కొక్క పాట మన హృదయంలో నాటుకుపోతూ ఉంటదండి. మనం కూర్చున్నప్పుడు, పని చేసుకున్నప్పుడు అదే పాటను మనం పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన హృదయానికి బాగా అది సూట్ అయిపోయింది, మన బాధలకు అనుగుణంగా ఉంది, మన సమస్యలకు అనుగుణంగా ఉంది. ఆ పాట పాడుకున్నప్పుడు మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కనుక ఆ పాటను వారు పాడుకుంటూ ఉండేవారు. వారి జీవితం అంత బాధలతో వారి జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. అలాంటి బాధల్లోనే వాళ్ళకి ఏం కలిగిందంటే బోధ కలిగింది. ఏంటంటే, మా తండ్రి ఉన్నా కొంతకాలానికి విడిచిపెట్టేస్తారు, కానీ మా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తప్పు చేశారు, దేవుడు వారికి శిక్ష వేశారు. మేము అలా తప్పు చేయకూడదు, దేవుని ఆజ్ఞలు మేము తూచా తప్పకుండా పాటించాలనుకునంట వారు ఒక కీర్తన రాస్తున్నారు. ఏంటి అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు మేము ఆశ కలిగి ఉన్నాము, తృష్ట కలిగి ఉన్నాం. మా ప్రాణములు దేవుని కొరకు తృష్ట కలిగి ఉన్నవి, జీవము గల దేవుని కొరకు తుష్టగొనిచున్నవి. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును అని. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చూడగలిగితే దుప్పితో ఎందుకు పోల్చుకుంటున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మేము నీ కొరకు ఆశపడుతున్నాం అంటే ఎవరితో పోల్చుకుంటున్నారంటే దుప్పితో పోల్చుకుంటున్నారు. దుప్పితోనే ఎందుకు పోల్చుకుంటున్నారు అంటే, దుప్పిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, దుప్పుకున్నటువంటి లక్షణాలు ఏంటంటే, దుప్పి చాలా అందమైనది. ముఖ్యంగా దుప్పి ఏం చేస్తుందంట, అది నీటి వాగుల కొరకు ఆశపడద్దంట. నీటి వాగు అంటే మనకు అర్థం అవ్వాలి, నీటి మడుగు వేరు, నీటి వాగు వేరు. నీటి మడుగు అంటే నిల్వ ఉండే నీరు, వాగు అంటే ప్రవహించేది. అంటే దుప్పిని మనం చూడగలిగితే దుప్పంట వాగు నీరు కోసం అంటే ఎంత దూరమన్నా ప్రయాణం చేస్తుందంట. దుప్పి నీటి వాగుల కొరకు వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోద్దంట. అంటే శ్రేష్టమైనటువంటి నీళ్ళను తాగుతుంది. దుప్పుకున్న లక్షణం ఏంటండి? దుప్పి అందమైనది, దుప్పి శ్రేష్టమైనటువంటి నీరును తాగుతుంది, దుప్పి చాలా చక్కగా పరిగెత్తుతుందండి, పరిగెత్తుతుంది. ఇంకా చెప్పమంటే దుప్పి ఎలాంటిది అంటే, శత్రువు నుండి అంట జ్ఞానంతో తప్పించుకుంటుందంట. శత్రువు నుండి, శత్రువు అంటే మన శత్రువు అనుకో, దానికి ఒక శత్రువు ఉంటుంది. ఏంటి అంటే చిరుతని, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని మృగాలు ఉంటాయి కదా, ఒకదానికొకటి ఆహారం ఎలాగో మనం చెప్పుకుంటాం కదా, అలాంటి దాని నుండి అంట తన ప్రాణాన్ని తప్పించుకోవడానికంట జ్ఞానము కలిగది ప్రవర్తిస్తుందంట, జ్ఞానము కలిగది ప్రవర్తిస్తుందంట. కనుక దుప్పి అన్నా లేడి అన్నా ఒకటే ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఈ దుప్పిలో ఉన్నటువంటి ఈ 4 లక్షణాలని కూడా వారు తమలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకనే దుప్పితో పోల్చుకుంటున్నారు, దుప్పితో పోల్చుకుంటున్నారు. దేవా దుప్పి ఎలా శ్రేష్టమైనటువంటి వాగునీరు కోసం దూరం వెళ్తుందో, నీ సన్నిధిలో నీ సత్యవాక్యము కోసం మేము కూడా ఎలా ఉండాలో తెలుసా? తుష్టగొని ఉండాలి దేవా. ఆ సత్యవాక్యం మదిలో లేకే ఒకనాడు మా నాన్న అయినటువంటి కోరాహు తప్పు చేశాడు. మేము అలా ఉండకూడదు, మేము అలా ఉండకూడదు. మేము మీ వాక్యం కోసం తుష్టగొని ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, మేము ఆసక్తి కలిగి ఉండాలని అంట వాళ్ళు దుప్పితో పోల్చుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా దుప్పిని గురించి మనం ఆలోచిస్తే, దుప్పి ఎలాంటిది అంటే
దుప్పి ఎలాంటిది అంటే దాని యొక్క మాంసం అనేక రోగాలను బాగు చేస్తుందంట. దుప్పి యొక్క మాంసం ఏం చేస్తుందంటే అనేక రోగాలని బాగు చేస్తుందంట. అలాగే నీ వాక్యము ద్వారా మాలో ఉన్నటువంటి శారీర బలహీనతలన్నీ అంటే దేవునికి విరోధంగా ఉన్నాయి. ఒకనాడు కోరాహు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మోషే అహరోనులు సమర్పిస్తేనే దేవుడు తీసుకుంటాడా? మోషే అహరోనులతో మాత్రమే దేవుడు మాట్లాడతాడా? లేదు, మనం కూడా ఎంతమంది ఉన్నాం? నా వెనుక 250 మంది ఉన్నారు. మనం ఒక సమూహంగా ఉన్నాం. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మనం ధూపం వేసిన ఆయన అంగీకరిస్తాడు, మనం బలర్పించిన ఆయన అంగీకరిస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి ఆలోచనలు మాలోనికి రానివ్వద్దనంట వారు దుప్పితో వారు పోల్చుకుంటున్నారు. కనుక ఆ దుప్పితో వారు ఎందుకు పోల్చుకున్నారు ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మొట్టమొదటిగా దుప్పిలో ఉన్నటువంటి సందర్భం ఏమని చెప్పుకున్నాము అంటే మనము దుప్పి అందమైనది అని చెప్పుకున్నాం. అంటే దుప్పిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే దుప్పి చాలా అందమైనది అని చెప్పుకున్నాం కదా. మరి కోరహు కుమారులు దుప్పితో పోల్చుకుంటున్నారంటే శారీరకంగా అయితే కాదు. మరి ఎలా అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనకి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా గత దినాల్లో మనం ఒక బొడ్డు తాడును గురించి మనము మాట్లాడుకున్నాం, తల్లి పేగును గురించి. ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఎలా పనిచేస్తుందో దాని గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా వారు ఎందుకు దుప్పితో పోల్చుకున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా అర్థమైంది వారికి, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, దుప్పిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి కొన్ని మనం చూడగలిగితే, ఒకసారి మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే ఆమె అతి ప్రియమైనటువంటి లేడీ అందమైన దుప్పి. చాలండి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ 5వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే ఆమె అతి ప్రియమైనటువంటి లేడీ, ఒక అందమైనటువంటి ఒక చక్కటి భార్యను పోల్చడానికి దేనితో మాట్లాడుతున్నాడు? ప్రపంచ సుందరిని తీసుకురావట్లేదు దేవుడు. ఎవరిని పెట్టాడు అంటే ఒక దుప్పిని పెట్టాడంట. ఒక అందమైనటువంటి భార్యను గురించి చెప్పాలంటే ఏ అందాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఆధ్యాత్మిక అందాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. అందుకనే మీ అవయవములు సుందరమైనవి, వాటికి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. సుందరము అన్నది దేవుడిచ్చింది, సౌందర్యం అనేది మనం చేసుకునేది. కాబట్టి దేవుడు అంటున్నాడు మీ అవయవములు ఎలాంటివంట? సుందరమైనవి. కాబట్టి వాటికి సౌందర్యం మీరు చేసుకోక్కర్లేదు అన్నాడు. అలాగే ఇక్కడ ఒక అందమైనటువంటి గుణవతి అయినటువంటి భార్యను గురించి చెప్పాలి అంటే ఆమె ఎలాంటిది అంటే ఆమె ఏమని చెప్తున్నాడండి? ఒక అతి ప్రియమైనటువంటి లేడీ లాంటిదంట. దుప్పి అంటే లేడీ అని చెప్పుకున్నాం కదా. అంటే ఒక అందమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి ఒక భార్య ఎలాంటిదంటే ఒక అందమైనటువంటి దుప్పి లాంటిదంట. ఎక్కడ నీళ్లు పడితే అక్కడ నీళ్లు తాగదు, శ్రేష్టమైన నీళ్లే తాగుతుంది. ఈ గుణలక్షణాలు కలిగినటువంటి భార్య కూడా తన సుఖాన్ని తను కోరుకోదు, తన యొక్క సంపాదన తను దాచుకోదు. అలాంటిది కాదు, తన కుటుంబం కొరకు పాటుపడేది. అలాంటి మంచి భార్యను గురించి చెప్పడానికంట ఇక్కడ ఈ దేనిని గురించి మనకి ఏం రాయిస్తున్నాడు అంటే అతి ప్రియమైనటువంటి లేడీ అందమైనటువంటి దుప్పి. ఒక మంచి భార్య అందమైనటువంటి దుప్పి లేడీ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా చూడు మరొక మాటను కూడా మీరు చూడగలిగితే 31వ అధ్యాయము 30వ వచనంలో ఉన్న మాటను, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చూడగలిగితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఏమని రాస్తున్నాడండి? అందం అంట ఎలాంటిదంట? మోసకరమైనదంటండి. శారీరక అందాల గురించి అయితే చెప్పుకుంటే ఒకవేళ లేడీతో పోల్చుకుంటున్నారు కదా, దుప్పితో పోల్చుకుంటున్నారు కదా, ఒకవేళ శారీరకంగా అందమా అంటే శారీరకమైనటువంటి అందం ఎలాంటిదంటే మోసం చేసేదంట. అయ్యో ఇన్నాళ్ళు ఇంత మెరుగులు దిద్దాను కదా అన్న ఎన్ని దిద్దినప్పటికీ కూడా 40 దాటేటప్పటికి ఏమవుతుందండి? మళ్ళీ మోసం చేస్తుంది. ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఫోటోని దగ్గర పెట్టుకుని 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫోటోని దగ్గర పెడితే ఎంత మోసపోయామో మనకే అర్థమవుతుంది. అంటే అందం ఎలాంటిదంటే మోసం చేసేది. ఏ అందం? శారీరక అందం. కానీ ఆత్మీయ అందం నిన్ను
మోసం చేయదు. అలాంటి ఆత్మీయ అందానికి పోలికగానే దేన్ని పెట్టాడు అంటే దుప్పిని పెట్టాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి అందం కలిగి ఉండాలి. ఆ అందం ఎలా వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల వస్తుందంట. ఆ అందం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. దాహం వేస్తుంది కదా, ఎక్కడ నీరైతే ఏంటి, దుప్పి తాగేచ్చు కదా, తాగదండి. ఏం చేస్తుందో తెలుసా, ఆ శ్రేష్టమైన నీరు కోసం, ఆ వాగు నీరు కోసం అంట వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోద్దంటండి. అడవుల్లో కొండల్లో చాలా దూరం వెళ్తుందంట. దాహం తీర్చడానికి ఏ నీళ్ళైతే ఏంటి లేదండి. అలాగే ఒక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కూడా ఎలా ఉంటది అంటే, ఇదిగో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడే దానిగా ఉండకుండా దేవుని యందు ఆధారపడుతుందంట. దేవుని యందే సమాధానాన్ని పొందుతుందంట ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను కూడా మనం చూడగలిగితే తిమోతి గారు రాస్తారు. మనకు అందరికీ తెలిసినటువంటి మాటే. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 మనం చూడగలిగితే, రెండవ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను నేరస్తుడై ఉన్నట్టు మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కాక జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మీరు తమ్మును అలంకరించుకొనవలెను. ఏమంటున్నాడండి, ఇంకా ఆధ్యాత్మిక అలంకరణ కోసం దేవుడు మాట్లాడుతూ, ఈ అందం నీకు ఎలా వస్తుందో తెలుసా, ఏం అలంకరించుకుంటే వస్తుందో తెలుసా, ఈ అందం ఏం అలంకరించుకుంటే వస్తుంది అంటే మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వజ్రాలు వైడూర్యాలు వీటి ద్వారా కాదు, మరి దేని ద్వారా అంట, స్త్రీలకు తగినట్లుగా క్రియల చేత అలంకరించుకోవాలంట. క్రియల చేత అలంకరించుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక అందాన్ని మనము పొందుకుంటాం ప్రియమైన దేవుని వారలారా. నిజంగా షారాను గురించి కూడా పేతురు గారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఆమె చాలా అందగత్తి అని చెప్తా ఉంటారు. ఏంటి ఆమె అందం అని మనం చూడగలిగితే, తన పెనిమిటినంట ఏమని పిలిచేదంట, యజమాని అని పిలిచేదంటండి. అంటే ఎంత గుణ లక్షణాలు ఎంత బాగున్నాయి అంటే, నిజంగా భర్త వెళుతున్నటువంటి చోట మనకు శోధన కలుగుతుందమ్మా, కాబట్టి నేను చెప్పిన మాటే నువ్వు పాటించనగానే ఆ మాటే పాటించింది. అయ్యో నేను ఎందుకు అలా చెప్పాలండి అని అనలేదు, తిరిగి సమాధానం చెప్పలేదు. అది మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పేతురు గారు కూడా ఒక మాటను రాస్తూ ఒకసారి చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మాటను చూడగలిగితే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారముగా మీరు మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. దుప్పి వలె ఏ నీళ్లు పడితే అది, ఏది పడితే అది దాని జోలికి వెళ్ళట్లేదండి. వెళ్ళకుండానంట అక్షయ అలంకారం కలిగిన వారుగా, మృదువైనటువంటి స్వరం కలిగిన వారుగా, సాత్వికమైనటువంటి మనసు కలిగిన వారుగా మీరు ఉండగలిగితే అది ఎలాంటి అలంకారము అంటే అది దేవునికి ఇష్టమైనదంట. అది మిగులు ఇష్టమైనదంటండి. అది మిగులు ఇష్టమైనదంట దేవునికి ఇష్టమైనటువంటి అలంకారము. అది దేవుడు చెప్తున్నాడు. అంటే సౌందర్యం వ్యర్థమంట, అందం మోసం చేసేదంట శారీరకంగా. కాబట్టి అందం మనల్ని మోసపరుస్తుందని చూసినప్పటికీ, మనం తెలుసుకున్నప్పటికీ కూడా దాని వెంట వెళ్ళకుండా ఆధ్యాత్మిక అందాన్ని మనము పెంపారు చేసుకోవడానికి మనము ఏం చేయాలి అంటే ప్రయత్నించాలి ప్రియమైన దేవుని వారలారా. శారీరక అందాన్ని మనం పెంపారు చేసుకోవడానికి ఎన్ని కృషి చేసినా, ఎన్ని చేసినా కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నాం, మనము దాన్ని స్థిరంగా ఉంచలేకపోతున్నాం. 20 సంవత్సరాల్లో ఉన్నది 40 సంవత్సరాల్లో ఉండలేదు చర్మం. అంటే మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఇది ఎలాంటిదంటే అశాశ్వతమైనటువంటి సౌందర్యం, వ్యర్థమైన సౌందర్యం అని మనకు తెలిసింది కనుక మనం అట్టి రీతిగా మనం ఉండకుండా మనము ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారుగా మనము ఉండాలి. అది ఎవరిలో ఉందంట, దుప్పిలో ఉందంట. అది దుప్పిలో. అందుకనే దుప్పి వలె మేము ఉండాలని వారు ఆశపడుతున్నారు. రెండవ మాటను మనం చూడగలిగితే, దుప్పి ఎలాంటిది అంటే శ్రేష్టమైనటువంటి నీరు తాగేది. మొట్టమొదటిది అది అందమైనది,
దుప్పి వలె మేము కూడా ఆధ్యాత్మిక అందము కలిగిన వారుగా మేము కూడా ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. కోరహు కుమారులు ఏమంటున్నారండి? మా తండ్రి తప్పు చేసినప్పటికీ కూడా మేము ఎలా ఉండాలి అంటే అట్టి రీతిగా ఉండకుండా మేము ఆధ్యాత్మిక అలంకరణ కలిగిన వారుగా మేము ఉండాలి అని కోరుకుంటున్నారు. అలాగే మనం రెండవ మాట, అది శ్రేష్టమైనటువంటి నీరును తాగుతుందంట. ఏంటండి అది? శ్రేష్టమైనటువంటి నీరును తాగుతుందంట. అది చూడగలిగితే ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో చూడండి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే సత్యమైనది ఎక్కడుందంట? చాలా దూరంగా ఉందంట. సత్యమైనది ఎలా ఉందంట? బహు లోతుగా ఉందంట. అంటే ఈ సత్యాన్ని గురించి మనం ఏం చెయ్యాలి అంటే ప్రయాసపడాలి. ఈ సత్యాన్ని గురించి మనం ఏం చేయాలంటే ఎంతో కృషి చేయాలండి. ఈ సత్యాన్ని నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే కష్టపడాలి. ఎందుకంటే మంచివి ఎప్పుడు కూడా చాలా తేలికగా దొరకవండి. అలాగే దుప్పి కూడా ఈ శ్రేష్టమైన నీరును త్రాగడానికి చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటది. నిజంగా వెతుకులాటలోనంట అడవి మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటదంట. కూర మొగాలకు దగ్గర అయిపోతూ ఉంటదంట. ఎందుకు అంటే నీటి వాగుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది. శ్రేష్టమైనటువంటి నీటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటే దుప్పి మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యము కోసం నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఎందుకంటే శ్రేష్టమైనది నీకు సమీపంలో దొరకదు. శ్రేష్టమైనది నీకు దూరంగానే ఉంటది. శ్రేష్టమైనది లోతుగానే ఉంటది. ఆ లోతైన దానిని, ఆ దూరంగా ఉన్న దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? మరి నేను ప్రయాసపడి ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాను. నేను దుప్పి మనకు నేర్పిస్తుంది శ్రేష్టమైన వాగునీటి కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నాను కదా. శ్రేష్టమైన సత్యము కోసం నువ్వు ఎంత లోతుగా వెళ్ళగలుగుతున్నావు? ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నావు? నువ్వు దూరంగా ప్రయాణం చేయగలుగుతున్నావా? దుప్పి మనల్ని అడుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. అందుకునే కోరాహు కుమారులు దుప్పితో పోల్చుకుంటున్నారు. దుప్పి శ్రేష్టమైన దానికి వెళ్ళిపోతుంది. అయ్యా, మేము మీ శ్రేష్టమైన వాక్యము కోసం మీ శ్రేష్టమైన సన్నిధిలో మేము ఉండిపోవాలనుకుంటున్నాం. ఇదిగో ద్వారపాలకులుగా ఉండి నిత్యము నీ సన్నిధిలోనే మేము ఉండాలనుకుంటున్నాం. ఇదిగో మమ్మల్ని దూరం చేయకు. మా తండ్రి దూరం చేసుకున్నాడు నీ సన్నిధిని. మేము అలా దూరం కాకూడదు. గాయపడినోడికే గాయము యొక్క బాధ ఏంటో తెలుస్తుందండి. అంతే కదండి. అందుకని ఒక్కొక్కరు జబ్బు పడిన వాళ్ళు ఏమంటుంటారంటే ఇదిగో నేను పడిన బాధ, నేను పడిన వేదన నా యొక్క శత్రువు కూడా రాకూడదు. ఎందుకంటే ఆ బాధ లోతెంతో, ఆ బాధ యొక్క కష్టమేంటో, ఆ బాధ యొక్క పవర్ ఏంటో ఎవరికి తెలిసింది? బాధ నొందిన వాడికే తెలుసు. ఆ బాధ తెలిసిన వాడు కనుక ఏమంటున్నాడు అంటే నా శత్రువులకు కూడా ఎలాంటి బాధ రాకూడదు అనుకుంటున్నాడు. అందుకనే వీళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మా తండ్రి అయినటువంటి కోరాహు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి అతడు దూరం అయిపోయాడు. మేము అలా దూరం కాకూడదు. మేము ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండడానికి మేము కష్టపడాలి. అలా ఉండడానికి ఎందరో వచ్చి మమ్మల్ని అయ్యో అవమాన పాలు చేస్తూ ఉంటారు. ఇదిగో మీ తండ్రి ఏమో అలా నాశనం అయిపోయారు, మీరు కూడా నాశనం అయిపోతారేమో అంటారు. కానీ మాటలన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి మేము దేవుని సన్నిధిలోనే మేము ఉండాలి. దేవుని సన్నిధిలోనే శ్రేష్టమైన మాటలు మేము వినాలి. దేవుని సన్నిధిలోనే శ్రేష్టమైనటువంటి కీర్తనల ద్వారా మా జీవితాలు మేము బాగు చేసుకోవాలి అని ఒక ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టే దుప్పితో పోల్చుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. దుప్పుకున్న ఆ అందం, ఆత్మీయ అందం మాకుండాలి. మా శరీర అందాన్ని చూసి దేవుడు మమ్మల్ని వెరీ గుడ్ అన్నాడు. మా అంతరంగ అందాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మేము అంతరంగ అందము కలిగిన వారుగా ఉండాలి. దుప్పి వలె శ్రేష్టమైన వాగునీరు తాగడానికి ఎంత ప్రయాసపడుతుందో దేవా, నీ శ్రేష్టమైన సన్నిధిలో శ్రేష్టమైన మాటల కోసం మేము కూడా అట్టి రీతిగానే ఉండాలి. ఒకనాడు ఆ శ్రేష్టమైన మాటలు మదిలో ఉంచుకోలేదు కాబట్టి మా తండ్రి ఏమైపోయాడు? తప్పిపోయాడు. మేము అలా తప్పిపోకూడదు దేవా, మేము తప్పిపోకూడదు అని వారు ఏం చేస్తున్నారంట? దుప్పితో వారు పోల్చుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారులారా. నిజంగా సత్యము అంటే ఏంటంటే ఒరిజినల్ అండి. సత్యం అంటే ఏంటండి? ఒరిజినల్. ఆ ఒరిజినల్ కోసం మనం బయట వస్తువుల్లోనే ఒరిజినల్ కోసం పాటుపడుతుంటాం కదా. ఏమంటే పలానా కంపెనీ లేదండి అంటే లేదండి ఇది తీసుకోండి అన్నారు అనుకో, తీసుకుంటామండి మనం. లేదండి ఆ కంపెనీయే కావాలి అంటాం.
ఇదిగో పలానా మార్కు ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి ఆ కంపెనీదే మాకు కావాలి అనుకుంటాం కదా ప్రియమైన దేవుని వారలారా. మరి సత్యవాక్యం దగ్గరికి వచ్చేసరికి కూడా మనం అట్టి రీతిగా ఉండగలుగుతున్నామా? సత్యము దూరంగానే ఉంటుంది. సత్యాన్ని విన్న తర్వాత అవలంబించుకోవడానికి కష్టంగానే ఉంటుందండి, కష్టంగానే ఉంటుంది. సూది మందు ఎలా అయితే నొప్పి కలిగిస్తుందో, చేదుగా ఉన్నటువంటి మందు ఎలా రోగాన్ని తగ్గిస్తుందో, దేవుని యొక్క సత్యవాక్యం కూడా ఎలా అనిపిస్తుంది అంటే కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటి సత్యవాక్యం కోసం అంట వారు ఎన్నో కష్టాలు అనుభవించారంట. బంధువర్గం ఏమైపోయిందంట, వాళ్ళకి చీకటిగా మారిందంట. నిందలు అపనిందలు వేస్తున్నారు. ఒరే మీ తండ్రిలా మీరైపోతారేమోరా, ఎవ్వరు చూడని చావుని మీ తండ్రి చూశాడు, మీరెలా ఉంటారో, వాడి కడుపున పుట్టినవాడు మీరు అలా తయారవుతారేమో, ఇప్పుడు బాగున్న తర్వాత అలా అయిపోతారేమో. ఇలాంటి అవమానాలు నిందలు ఎన్నో భరించారండి. ఒక దుప్పి నీళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్నో క్రూరమృగాలు ఎంటాడుతూ ఉంటాయి. వాటిని అన్ని తప్పించుకుంటూ కూడా అది ఎక్కడికి వెళ్తుందండి? బాగునీరు తాగడానికి, శ్రేష్టమైన నీరు తాగడానికి వెళ్తుంది. వీళ్ళు కూడా ఎన్నో నిందలు భరిస్తూనే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా వారితో మనం పోల్చుకుంటే నిజంగా మనకి ఏమైనా నిందలు ఉన్నాయండి? మనకి ఏమన్నా కష్టాలు ఉన్నాయా? మనకేమైనా కన్నీళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకపోయినా సరే దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతున్నామంటే నిజంగా కోరాహు కుమారుల జీవితాన్ని చూడండి, మన జీవితాన్ని పక్కన పెట్టుకోండి. ఈరోజు అలాంటి సాక్ష్యం ఏమీ మనకు లేదు కదా, కోరాహు అంటే సాక్ష్యం మనకు లేదు కదా. అయినా మనం దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నామంటే నిజంగా దేవుడు అందుకునే కోరాహు చావంట దుష్టాంతములుగా ఉండడానికంటే, ఇందాక చదువుకున్నాం కదండి సంఖ్యాకాండంలో, కోరాహు చావంట దుష్టాంతములుగా ఉండడానికి రాయించాడంట. ఎవరికి? మనకండి. కుమారులు మాత్రమే కళ్ళ ముందు కాదు, మనం కూడా మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఎవరి చావుని? కోరాహు చావుని. అయ్యో, కోరాహు ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో భూమి నెరవిడిచి మింగివేసింది. ఒకవేళ నేను కూడా దేవునికి దూరం అయితే, నేను కూడా దేవుని మాటలను ధిక్కరిస్తే నేను కూడా నశించిపోతానేమో అని మనము కూడా కళ్ళ ముందు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. రెండవదిగా మనం చూసిన మాట శ్రేష్టమైనటువంటి నీరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీరు అంటే వాక్యము. మనకి బైబిల్ గ్రంథంలో నీరు అంటే వాక్యం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ శ్రేష్టమైనటువంటి నీరు దానికి వాగులో దొరుకుతుందేమో, మనకి ఎక్కడ దొరుకుతుందని యోహాను గారు చెప్తున్నారండి. 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందు నిత్య జీవము కలదని. నిత్య జీవం ఎక్కడుందంట? జీవజలం ఎక్కడుందంట? నీ ఆత్మీయ దాహాన్ని తీర్చే నీరు ఎక్కడుందంట? లేఖనాల్లో ఉందంట. మరి లేఖనాలు చదవగలుగుతున్నామండి? నీ దాహాన్ని తీర్చే నీరు ఎక్కడుందండి? లేఖనాల్లో ఉందంట. దాని దాహాన్ని తీర్చే నీరు ఎక్కడుంది? ఎక్కడో ఉంది, వాగుల్లో ఉంది. వాగులేమన్నా గ్రామంలోంచి ప్రవహిస్తాయా? కొండల పక్క నుంచి ప్రవహిస్తూ ఉంటాయండి. ఆ దూరంగా వెళ్ళి అది తాగడానికి ప్రయత్నిస్తుంది. మరి ఈ నీరు మన ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ దాహాన్ని తీర్చే నీరు ఎక్కడ ఉందంట? లేఖనములు యందే ఉందంట. లేఖనములు యందే ఉంది అంటే లేఖనములు చదివినప్పుడు మనకు కలుగుతుందా అంటే లేదు. దీన్ని పరిశీలించాలంట, దీన్ని తలపోసుకోవాలంట. అప్పుడు దీనిలో ఉన్నటువంటి జీవజలం అనేది, లేకపోతే ఈ జీవజలపు ఊట అనేది మనం ఏం నేర్చుకోగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు మన ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక దాహం మనకే తీరుతుంది. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే, మరి దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మీ అందరికి తెలిసినదే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని చెప్తున్నారో యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని మాట ఎలాంటిదంటండి? ఆకలి తీర్చేదంట, ఆత్మీయ ఆకలి. దేవుని మాట ఎలాంటిది అంట? దాహాన్ని తీర్చేదంట. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి మాటల చేతే మేము ఎలా ఉంటున్నామంటే మేము బలాన్ని పొందుకుంటున్నాం. ఎవరు లేకపోయినా, మమ్మల్ని ఎవరు ఆదరించకపోయినా దేవుని మాట మమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆదరిస్తుంది. దేవుని మాట మమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని బలపరుస్తుంది. ఎవరు లేకపోయినా నేనున్నానని నీకు చూపించేది, నీకు అభయాన్ని ఇచ్చేది ఏంటి అంటే దేవుని మాట మాత్రమే ప్రియమైన దేవుని వారలారా. అందుకని మనం పాటలు పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది,
నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఎవ్వరూ బ్రతికించకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మాత్రం మనల్ని ఏం చేస్తే తెలుసండి, బ్రతికిస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మనకు ఆ వాక్యం, ఒకవేళ దేవుడు అదే మనం చదువుతున్నప్పుడు టైంలో ఇదిగో నేను తల్లి విడిచినా తండ్రి ఎడబాసిన నేనున్నానన్న మాట వచ్చింది అనుకోండి, ఒకవేళ మనం చదివి ఎంత ఆనందమండి నిజంగా. అవునా, నాకు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను, నాకు ఎవరున్నారు, నాకు నా దేవుడు ఉన్నాడు. కోరాహు కుమారులు కూడా ఇలాంటి మాటల చేతే ఆదరింపబడ్డారంట. వారి కన్నీళ్ళు వాళ్ళకి పానమయ్యిన స్థితిలోనంట వాళ్ళకి ఆదరించింది ఏంటంట, దేవుని వాక్యం మాత్రమేనంట. ప్రియమైన దేవుని వాళ్ళ అంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో, దాని యొక్క గొప్పదనం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. అంటే దేవుని మాట మనిషిని బ్రతికించగలదంట ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మన దేవుడి యొక్క మాటను మనం దేంతో పోలికగా పెట్టారు యేసుక్రీస్తు వారు అంటే, ఇదిగో నీ ఆకలి తీర్చేది ఏంటి అంటే దేవుని మాట, దేవుని మాట. అలాంటి శ్రేష్టమైన ఆహారం కోసం నువ్వు పరిగెడుతున్నావా? అలాంటి శ్రేష్టమైనటువంటి సత్యం కోసం నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మూడవదిగా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మూడవదిగా మనం చూడగలిగితే దుప్పుకున్నటువంటి లక్షణం ఏంటంటే పరిగెత్తే స్వభావం. దాని పరుగును మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతూ ఉంటారండి. దుప్పి అంటే దుప్పి కన్నా ఎక్కువగా మనం పిలుచుకునేది అంటే లేడీ అని పిలుచుకుంటాం. ఇది పరిగెత్తే విధానాన్ని మీరు చూడగలిగితే దాని శత్రువు ఎలాంటిది అంటే, నిజంగా మనం పరుగుల రాణి ఎవరంటే పీటీ ఉషా అని చదువుకున్నాం. మేము చదువుకున్నప్పుడు పరుగుల రాణి ఎవరంటే అండి పీటీ ఉషా. ఆ తర్వాత చాలా మంది వచ్చారు, పరుగుల రాణిలు, పరుగుల రాజులు చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ మనం ఒక అరణ్యంలోనికి వెళ్ళి ఇక్కడ పరుగుల రాణి ఎవరంటే ఎవరు నిలుస్తారండి, చిరుత నిలుస్తుంది మొదటి స్థానంలో. నిజంగా అది పరిగెత్తుతున్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల దాని కాళ్ళు ఎంత దూరం సాగుతాయండి. అది పరిగెత్తుతున్నప్పుడు దాని యొక్క రక్తం చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే పరుగుల రాణి ఎవరు అంటే అరణ్యంలో చిరుత అని మనం చెప్పుకుంటే, ఒకవేళ చిరుత దాని వెంటబడినప్పుడు, దేని వెంటండి, లేడి వెంటబడినప్పుడు అంట. చిరుత లేడి వెంట పడినప్పుడు లేడి పరిగెత్తడంలో ఎంత జ్ఞానం కలిగి ఉంటుందంటే, నిజంగా ఎంతగా పరిగెడుతుందంటే, ఎంత పరిగెడుతుందంటే నిజంగా పరిగెత్తుతూనే ఉంటుందంటే అండి, పరిగెత్తుతూనే ఉంటుందంట. దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళు వెతుకుతూనే ఉంటుందంట. దాని టాలెంట్ చూసారా? అదంటే వెనకొస్తున్నటువంటి శత్రువు నుండి పరిగెత్తుతూనే ఉంటుందంట. తన దాహం తీర్చుకోవడానికి ఎక్కడ వాగుందని అది చూస్తూనే ఉంటుందంట. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే చిరుత పరిగెత్తుతూ ఉంటుంది కదండి, ముందు లేడి పరిగెడతా ఉంటుంది కదా, లేడి పైకి ఎగురుతూ ఉంటుంది. తర్వాత మనం చూడగలిగితే అది రోడ్డుకి తాసుపాము ఎలా అయితే పాగుతుందో ఇది కూడా వంకర టెంకరగా పరిగెడుతూ ఉంటుంది లేడండి. ఇదే శైలిలో ఇది కూడా పరిగెట్టొచ్చు అనుకుంటుంది ఎవరో చిరుత, కానీ దానికి సాధ్యం కాదండి. ఇది ఎంత బాగా ఎగురుతా పరిగెత్తుతూ ఒక పక్క దాహం తీర్చుకునే వాగుని వెతుక్కుంటూ పరిగెడుతుందండి. దాని వెనకాల చిరుత పరిగెట్టలేకపోతుంది, స్పీడ్ పరిగెడుతుంది. కానీ ఇది ఎలా వెళ్తుంటే అది ఎలా వెళ్తుంటే ఇది కూడా అలా వెళ్దాం అనుకుంటుంది, కానీ జారిపోతూ ఉంటుందండి చిరుత. అంటే పరుగుల రాణి అయినప్పటికీ కూడా లేడితో పరిగెత్తలేకపోతుందండి. దాని ఆహారం కళ్ళ ముందు ఉన్నా సరే దాన్ని అందుకోలేకపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ మనం చూడగలిగితే అదంట పరిగెత్తే గుణం కలిగినది. నిజంగా చూడండి ఒకసారి, అది పరిగెత్తే గుణం కలిగినదని యెషయా గారు మాట్లాడుతూ, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. చాలండి. ఇక్కడ యెషయా గారు ఏమని మాట్లాడుతున్నారు అంటే, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. కుంటివాడు శారీరకంగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ కార్యాలు చేశారు. కుంటివాడు ఏం చేశాడంట, గంతులు వేశాడంట. అలాగే ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు కూడా కుంటివారుగా ఉన్నటువంటి వారు, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు గంతులు వేస్తారంట. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంటారు. చాలా మంది ముసలివారు చెప్తా ఉంటారన్నమాట. ముసలివారు ఏమని చెప్తా అంటారు, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి బలం, అందుకనే ఈ రోజు మేము ఎలా పరుగులెట్టగలుగుతున్నాం, అందుకనే ఈ రోజు నడవగలుగుతున్నాం మేమని సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ యెషయా గారు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దుప్పంట గంతులు వేస్తుందంట. దాన్ని పరిగెట్టే విధానాన్ని మనం చూడగలిగితే గంతులు వేస్తూ పరిగెడతా ఉంటది. పక్కన తనకి దాహాన్ని తీర్చే వాగు కోసం వెతుకుతా ఉంటది. వెనకాల వస్తున్నటువంటి శత్రువుకి అంకకొండగా అది
కలిగి ఉంటుంది ప్రియమైన దేవుని వల్లారా. అందుకనే దుప్పి విషయానికి మనం వచ్చేసరికి జ్ఞానముతో తప్పించుకుంటుందంట. నిజంగా అది పరిగెట్టే విధానంలో చిరుత పరిగెట్టలేకపోద్ది ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజు మనము కూడా ఆలోచన చేయగలిగితే మనము కూడా పరుగులెత్తుతున్నామా? కొంతమంది ముసలి వారు చెప్తా ఉంటారు, బలహీనలైన వారు చెప్తా ఉంటారు, మీ వయసులో ఉన్నప్పుడు మాకు తెలియదు సువార్త ప్రకటించాలని, కానీ ఇగో ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత మీరు చేస్తున్నటువంటి సువార్త కార్యక్రమాలు, మీరు పరుగులెడుతున్నటువంటి విధానాన్ని మేము చూస్తున్నప్పుడు మాకు ఏం కలుగుతుంది? ఆసక్తి కలుగుతుంది. కానీ ఇప్పుడు పరిగెడదారంటే మాకు ఏం లేదు, సత్తువ లేదు, మా కాళ్ళు వంగిపోయినాయి, మా కాళ్ళు పరుగులు తీయలేవు అని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఏం నేర్పిస్తున్నాడంటే దేవుడు, పరిగెత్తే పాదాలు సుందరమైనవంట. దేనికి పరిగెత్తేవి? మందు సీసా కోసం కాదు, దేనికి పరిగెత్తే లోక సంబంధంగా కాదు, సువార్త పనిలో పరిగెత్తే పాదాలు ఎలాంటివంటండి? సుందరమైనవంట ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి సువార్త నిమిత్తము పరుగులెత్తేవారుగా మనం ఉన్నామా? ఒక దుప్పి శత్రువు నుండి పరిగెడుతూ తన ఆహారాన్ని వెతుక్కుంటూ వెనకాల శత్రువు వస్తున్నాడని గమనిస్తుంది, ఎదర వాగు కనిపిస్తుంది ఏమని అది గమనిస్తుంది, ఇన్ని పనులు చేస్తూ పరిగెత్తుతుంది. దాని లక్షణం మనము కూడా అట్టి రీతిగా మనం పరిగెత్తగలుగుతున్నామా? మనము కూడా ఒకవేళ మనం ఎందుకు పరిగెత్తాలండి, మన భక్తి ఏదో మనం చేసుకుంటున్నాము కదా అని మనం ఒకవేళ అనుకుంటే, ఒక్కసారి యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారిని మొదటి అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ఆయన పెందల కాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదురం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. అలా ఆయన పర్యటన చేస్తూ ఆయన పరుగులు, ఎందుకంటే ఆయన ఎందుకు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే, తన టైం టేబుల్ ఏంటంటే ఆయన పెందల కాడే లేచంట, ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామునంట ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళంట, ప్రార్థన చేసుకుని యథావిధిగానంట ఆయన వస్తున్నప్పుడంట అప్పటికే తెల్లవారుజాముకే ఎవరు వచ్చేసారంట? ఆయన వాక్యం వినడానికి ప్రజలు వచ్చేసారంట. తెల్లవారుజామునే వచ్చేసారంట ఆయన వాక్యం వినడానికంట. అయితే శిష్యులైన వారు అంటున్నారు, ఏమంటున్నారు అంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదిగో నీ మాటలు వినడానికి ఎంతోమంది వచ్చారు. లేదు నేను ఇక్కడ కూర్చుంటే కాదు, నేను ఇతర సమీప గ్రామాలకు కూడా వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళి ప్రకటించాలి. ఎందుకో తెలుసా? నాకున్న ఆయుష్ కాలం చాలా తక్కువ, ఇంకా 3 సంవత్సరాలన్నర మాత్రమే మీ మధ్యలో ఉంటాను. ఈ 3 సంవత్సరాలన్నర జీవితంలో నేనేం చేయాలి? త్వరగా నాకు అప్పగింపబడిన పని నేను చెయ్యాలి. అప్పగింపబడిన పని త్వరగా చెయ్యాలి అంటే ఏం చేయాలి? నిమ్మక నీరెత్తిన నడవాలా? లేదు, పదండి సమీప గ్రామాలకు పరుగులెత్తండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకండి ఆయనకి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరత ఏముందండి? ఏముంది? కానీ ప్రియమైన దేవుని వల్ల ఆయనకున్న ప్రయాస, ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆయనకున్నటువంటి ఆలోచన మనం చూడగలిగితే, ఆయన యొక్క పరుగులెత్తే గుణాన్ని మనం చూడగలిగితే, నిజంగా ఆ రోజు అలా పరిగెత్తి సువార్త చేశాడు కనుకనే ఈరోజు ప్రపంచమంతా కూడా చుట్టేసిందండి సువార్త. ప్రపంచమంతా చుట్టిందండి ఈరోజు. ఏంటి, ఒక్కడు ప్రయాసపడి పరుగులెత్తితేనే 3 సంవత్సరాలన్నర పరిగెత్తితేనే ప్రపంచాన్ని చుట్టేసిన సువార్త అంటే, ఈరోజు మనకిచ్చిన ఆయుష్ కాలం 3 సంవత్సరాలన్నర కాదు కదండి. మనకిచ్చిన ఆయుష్ కాలం ఇప్పటికే మనకి బాప్తీసం తీసుకున్న తర్వాత మన ఆయుష్ కాలాన్ని మనం చూడగలిగితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా అనుభవం ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారు. ఏం పరిగెత్తారు? దుప్పు అంటుంది, నేను పరుగులెత్తుతున్నాను, నా జీవితంలో నేను పరుగులెత్తుతున్నాను, ప్రయాసపడుతున్నాను. మీ ప్రయాసేది, మీ యొక్క పరుగేది అని ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? కానీ కోరాహు కుమారులు అంటున్నారు, దానికి వల్లే మేము పరిగెత్తాలి దేవా, దానికి వల్లే మేము ప్రయాసపడాలి. మా జీవితంలో ప్రయాసపడాలి. అధికారం అనే దాహం వచ్చినా మేము పట్టించుకోకూడదు. మా నాన్న అలా అధికార దాహంలోకి వెళ్ళిపోయి ఏమొచ్చిందంటే ఆయనకి గర్వం వచ్చి గద్దె దిగిపోయాడు, చివరికి మరణంలోనికి వెళ్ళిపోయాడు. మేము అలా ఉండకూడదయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు తుష్టకొన్నట్లుగా
ఆశపడినట్లుగా మేము నీ కొరకు నీ వాక్యం కొరకు ఆశ కలిగి ఉండాలి. ఇదిగో నీ సన్నిధి కోసం మేము తుష్ట కలిగి ఉండాలి దేవా అని వారు అందుకునే ఈ కీర్తన రాస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా చాలాసార్లు చదువుకుంటామండి, కానీ అర్థం కాదు, మనకు మనం అవలంబించుకుంటాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకుంటున్నారో చూడండి. దేవా ఎలాంటి పరిస్థితుల్లో కోరుకుంటున్నారంటే, దేవా ఇదిగో మా పరిస్థితి ఇలాంటిది, అందరూ వదిలిపెట్టేస్తారు మమ్మల్ని, నాన్న వారెవరు మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని ఒక దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి కోరాహు కుమారుల వలె చూస్తున్నారు. కానీ కోరాహు కుమారులుగా పుట్టినటువంటి మేము నీ కుమారులుగా మేము ఎదగాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా యోసేపు కుమారుడుగా పుట్టాడు. ఎలా పుట్టాడండి? మరియమ్మ కొడుకుగానే కదా పుట్టాడు. కానీ ఎలా ఆయన ఎంత పేరు సంపాదించాడంటే దేవుని కుమారుడిగా పేరు సంపాదించాడు. పుట్టింది శారీరకంగా మరియమ్మ గర్భంలో పుట్టినప్పటికీ కూడా, మరియమ్మ గర్భం ద్వారా పుట్టినప్పటికీ కూడా ఆలోచనలు, తలంపులు, ఆయన పరుగు ఎవరిదంటే ఇదిగో తండ్రి, నా దేవుడు, నా తండ్రి ఏదైతే చెప్పి నాకు పంపించాడో, ఏదైతే నేర్పి పంపించాడో నేను అది చెప్పాలి అంటే సమయం నాకు ఎక్కువ లేదు సమయం, కాబట్టి నేను పరుగులు ఎత్తాలి అనుకుంటున్నాడు. ఈరోజు మనకు ఉందండి, దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కనీసం వాటిని చెప్పడానికైనా మనం పరిగెత్తుతున్నామా? కొంతమంది ఉంటారండి, వారి జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు చెప్పడానికి వారు బయలుదేరుతూ, మంచిదే ప్రియమైన దేవుని వారలారా, కానీ పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం, మనం పరుగులెత్తవలసినటువంటి వారమై ఉన్నాం ఆధ్యాత్మికంగా. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారే మెలకుగా ఉండి, మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచ్చు తిరుగుచున్నాడు. మన యొక్క శత్రువు ఎవరంటే అండి, మనందరి శత్రువు ఒకడే, వాడే సాతాను. అయితే వాడు ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహము వలె మనం వెంటబడుతున్నాడట, గర్జించు సింహము వలె. అయితే వాని ఉరిలో నుండి, వాని యొక్క కబంధాస్తాల నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఏమంటే స్ట్రైట్గా లేడి పరిగెట్టింది అనుకోండి, చిరుతకు ఆహారం అయిపోతుంది. ఎందుకంటే చిరుత చాలా స్పీడ్ పరిగెడుతుంది, అది స్ట్రైట్గా పరిగెడితే చిరుతకు ఆహారం అయిపోద్ది. కాబట్టి అది ఎంత జ్ఞానం కలిగి పరిగెడుతుంది అంటే అది ఎగురుతుంది, అది వంకర్లు టెంకర్లు తిరుగుతుంది. అదే వంకర టెంకర్లో ఇది పరిగెట్టలేదు. స్ట్రైట్గా పరిగెట్టమంటే ఫస్ట్ ప్రైజ్ చిరుతకే వస్తుందండి, వెంటనే దాని యొక్క నోటికి ఆహారం అయిపోద్ది లేడి. కానీ అటు రీతిగా పరిగెడతలేదు, జ్ఞానము కలిగి అది పరుగులెడుతుంది. కనుక మన శత్రువైనటువంటి సాతాను ఎలాంటి వాడు అంటే బహుబలము కలిగిన వాడు. వాని యొక్క కబంధాస్తాల నుంచి మనం తప్పించుకోవాలంటే మనము కూడా ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగిన వారుగా ఉండాలంట. ఒక పక్క మనల్ని మనం రక్షించుకోవాలి, సాతాను అయినటువంటి శత్రువు అయినటువంటి సాతాను నుండి మనం తప్పించుకోవాలి. మరి ఒక పక్క లోకములో నుండి మనము ప్రత్యేకింపబడాలి. మరొక పక్క ప్రత్యేకింపబడాలి అంటే, లోకములో నుండి వేరు చేయబడాలి అంటే మనకేం కావాలండి? లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదని తెలుసుకోవాలి. అది తెలిపేది ఏంటి అంటే బైబిల్ గ్రంథమే. అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలి అంటే, మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకునంట, బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని ఉంచుకుని మనం ఏం చేయాలంటే జ్ఞానముతో ఉండాలంట. అందుకనే యాకోబు గారు చెప్తూ ఉంటారు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదుకునేలా నన్ను అడగవలను. అంటే ఇప్పుడు మనం దుప్పిని చూడగలిగితే దానిలో 4 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి అందమైనది. కాబట్టి మనము కూడా ఆధ్యాత్మిక అందము కలిగిన వారుగా మనం ఉండాలి. అందుకనే దుప్పి లాంటి వాళ్ళం మేము అని చెప్తున్నారు ఎవరు? కోరాహు కుమారులు. రెండవది ఏంటి అంటే అదంట శ్రేష్టమైనటువంటి వాగునీరు కోసమే ప్రయాసపడద్దంట. మనము కూడా శ్రేష్టమైనటువంటి సత్యవాక్యము కోసం మనం పాటుపడాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే శ్రేష్టమైనది మంచిదండి. అదే మనకి బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఉంటుంది, శ్రేష్టమైనవి 5 మాటలైనా కూడా
ఎలాంటివంటండి? మనకు బలాన్ని ఇచ్చేవంట. మరి పనికిరానివి 10,000 మాటలు మాట్లాడుకున్నవి ఏంటంట? వ్యర్థమైనవంట. కాబట్టి పిల్లలకు కూడా ఏమని చెప్తూ ఉంటారంటే డాక్టర్లు, నిర్మలమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాలనివ్వండి. ఆ పాలు తల్లిలోంచే వస్తాయి. కాబట్టి డబ్బా పాలు వద్దు, ప్యాకెట్ పాలు వద్దు, శ్రేష్టమైనటువంటి తల్లి పాలని ఇవ్వండి అంట. ఇప్పుడు మనకు తల్లి పాల కన్నా గొప్పది ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి వాక్యం. అది ఎక్కడ ఉందంటే ప్రసంగి భక్తుడు చెప్పాడు, అది దూరముగా ఉంది, అది లోతుగా ఉందని. అంటే ఈ శ్రేష్టమైనటువంటి దాహం తీర్చుకునే నీరు మనకు దొరకాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. దుప్పి ప్రయాసపడుతుంది, ఎంతో దూరం ప్రయాణిస్తుంది. తర్వాత మనం చూడగలిగితే అది పరిగెత్తుతుంది, గెంతుతుంది. అది ఆపద కలిగినప్పుడు గెంతుతూ పరిగెత్తుతుంది. అది జ్ఞానము కలిగి శత్రువుకు అంకకుండా పరిగెడుతుంది. ఈ రోజు మన శత్రువైనటువంటి సాతానుడు ఎలాంటి వాడంటే హబక్కూకు గారు చెప్పినట్లుగా వాడి దగ్గర ఒకటే అస్త్రం లేదండి, వలుందంట, ఉరులున్నాయంట. ఇంకా మనం చూడగలిగితే ఇంకా ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు వాడు. అలాంటి బలిష్టమైన చేతి కింద నుండి మనం రక్షింపబడాలి అంటే మనం ఎవరి చేతి కింద దీన మనసు కలిగి ఉండాలంటే దేవుని చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక అందుకనే మనం ఆ 42వ అధ్యాయం మనం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ కోసం ఆశపడి ఉన్నాను, నీ కోసం తృష్ట కొని ఉన్నాను. అలాంటి తృష్ట మనకు కావాలి. అందుకనే ఈరోజు మనం దేవుని కొరకైనటువంటి తృష్ట మనకుందా? దేవుని కొరకైనటువంటి తృష్ట మనకుందా? దేవుని కొరకైనటువంటి తృష్ట మనలో ఉంటేనే ప్రియమైన దేవుని వారలారా ఆధ్యాత్మికంగా మనం అందరము కూడా అభివృద్ధి పొందగలము, ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఎదగలం. అందుకనే ఒక్కసారి ఆ చివరి వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకుందామండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనము చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తుష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తుష్టగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదును, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడుతున్నానంట. ప్రాణం అంటే ఏమవుతుందంట? తుష్టకొని ఉన్నదంట. రాత్రి పగళ్ళు మా కన్నీరు ఏమవింది? మాకు అన్నపానములైంది. రాత్రి పగలు కన్నీరు కారుస్తున్నారండి. చనిపోయిన తండ్రి కోసం కాదు, బ్రతికున్న మా జీవితాలు అలా అవ్వకూడదని ఏం చేస్తున్నారంట? రాత్రి పగలు వారి కన్నీరు వారికి ఏమవుతుందంట? వారికి ఆహారం అయిందంట ప్రియమైన దేవుని వారలారా. అందుకనే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, జనములతో పండుగ చేయుచున్న సమూహములతో మేము వెళ్ళిన సంగతి సంతోషము కలిగిన స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా. నిజంగా ఏమండి, కష్టములో నష్టములో మన శరీరం సహకరించినప్పుడు దేవుని సన్నిధికి రావడమే గొప్ప విషయం. అన్ని అవయవాలు బాగున్నప్పుడు లెక్కల్లోకి రారు. కనుక వీరు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నారో మనకు అర్థమైంది. ఎలాంటి పరిస్థితి అంటే మనుషులు ఎవరు చేరనివ్వనటువంటి పరిస్థితి, బంధువులందరూ వదిలేసినటువంటి పరిస్థితి, ఎవరు మాట్లాడట్లేదు. నీ తండ్రి ఎలాంటి వాడు, మీతో మాకు మాటలేంటి అంటున్నారు. ఇలాంటి సందర్భంలో చీకటి కలిగినటువంటి ఆ సమయంలోనంట చీకటిలో వెలుగు దీపముగా ఎవరిని పెట్టుకున్నారండి? దేవుణ్ణి పెట్టుకున్నారు వాళ్ళు. అందుకునే వారి జీవితాలు ధన్యమైన ప్రేమ దేవుని వారలారా. కనుక ఒక దుప్పిని మనకు చూపించి మా జీవితాలు ఇలా ఉండాలనుకుంటున్నామని వారు చెప్పినప్పుడు మనం అదే దుప్పుని ఆదర్శంగా తీసుకుని మన జీవితాలు అట్టి రీతిగా ఉండాలని మనం ఎందుకు కోరుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా? అలాంటి దుప్పి జీవితాన్ని మనం ఆదర్శంగా పెట్టుకోగలిగితే, ఈ 4 సందర్భాలను మన జీవితంలో మనం పెట్టుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో ముందుకు నడిచిన వారం అవుతాం ప్రియమైన దేవుని వారలారా. అటువంటి ధన్యత దేవాది దేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటే నా మాటలు ముగిసిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందరములు నాయన. అయినా ఒకనాడు తండ్రి కోరహు కుమారులు దుప్పిని పోల్చుకున్నారు తండ్రి. ఒకనాడు తండ్రి దేవా దోర్కా అనే పేరు పెట్టుకుని తండ్రి ఇదిగో అందమైనటువంటి లేడీ అని తండ్రి దేవా తండ్రి అర్థాన్ని ఇచ్చేటువంటి దోర్కా అని పేరు పెట్టుకుని తన జీవితము కూడా అట్టి రీతిగానే తండ్రి శ్రేష్టమైన వాక్యము కొరకు తండ్రి దేవా ఆమె ఎంతో ప్రయాసపడింది తండ్రి దేవా, పరుగులెట్టింది, సువార్త ప్రకటించింది తండ్రి. ఆమె మరణించినప్పుడు కూడా అనేక మంది ఆమెను గురించి తండ్రి
ఎంతగానో వేదన చెందారు తండ్రి. తన జీవితాన్ని కాపాడుకున్న శత్రు బారి నుండి తన ఇరుగు పొరుగు వారి యొక్క జీవితాన్ని కాపాడినట్లుగా ఒక దోర్కా జీవితాన్ని కూడా మేము చూస్తున్నాం తండ్రి. దోర్కా అనగా అందమైనటువంటి లేడీ అని అర్థం ఇచ్చే పేరు తండ్రి. కనుక తండ్రి దేవా, దానిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మేము తెలుసుకున్నాం కాబట్టి తండ్రి, ఒక దుప్పిలో ఉన్నటువంటి లక్షణాలు మాలో కూడా తండ్రి మేము తండ్రి అయ్యా తండ్రి ఏర్పాటు చేసుకుని ఆ లక్షణాలు మాలో లేకపోతే వాటిని మేము సంపాదించుకుని తండ్రి దేవా అయ్యా సువార్త పనిలో చెంగున ఎగిరే రీతిగా తండ్రి దేవా గంతులు వేసే వారముగా సంతోషంగా ఉండేటట్లు సహాయం చేయండి దేవా తండ్రి. ఒకవేళ ఎటువంటి మాలో తండ్రి చింత ఉన్నప్పటికీ తండ్రి దేవా ఆ చింత యావత్తు మీ మీద వేసిన తండ్రి దేవా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆధ్యాత్మిక సంతోషాన్ని మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.